హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 3 ఎగ్జామ్ రేపు నవంబర్ 17-18 తారీఖులలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కువ మంది పోటీ పడే పరీక్షలలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలు ప్రిపేర్ కావడం ఒక ఎత్తు అయితే ఎగ్జాములో తడబడకుండా గందరగోళానికి గురికాకుండా ఎగ్జామ్ రాయడం మరొక ఎత్తు. ఎగ్జామ్కి అటెండ్ అయిన దానిలలో కనీసం 5% మంది వివిధ కారణాలతో ఎగ్జామ్ మంచిగా రాసిన మార్కులు ఎక్కువగా వచ్చిన చివరికి ఉద్యోగాన్ని కోల్పోతున్న సందర్భాలు కూడా చాలా కనబడతాయి. మరి ఎగ్జామ్లో ఎలా ఉండాలి, ఎగ్జామ్ ఏ విధంగా రాస్తే మనం చదువుకున్న దాన్ని కంప్లీట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్న అంశాలపైన రేపు ఎగ్జామ్ ఉన్నది కాబట్టి మీలో కొంత నైతిక స్థైర్యాన్ని నింపడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఓఎంఆర్ షీట్లలో ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి నింపాలా, ఏవి నింపకూడదు అన్న అంశాలపైన కూడా కొంచెం క్లారిఫికేషన్ కూడా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఉన్న ఎగ్జామ్లకి ఇప్పుడున్నటువంటి ఓఎంఆర్ షీట్కి కొంత వ్యారియేషన్ కూడా మనకు కనబడతా ఉంది. మరి ఏంటి వ్యారియేషన్? మీరు నెట్లో కూడా ఓఎంఆర్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చూడవచ్చు, ముందస్తుగానే చూడవచ్చు. దాంట్లో ఏ అంశాలు ఎలా ఉండాలి అంశాలపైన చూద్దాం. ముందుగా చాలామంది సీరియస్ ఆస్పిరెంట్లు ఎగ్జామ్ హాల్ పోగానే ఫ్యాన్ తిరుగుతున్నప్పటికీ టెన్షన్గా ఫీల్ అవుతాం. చాలా టెన్షన్. పేపర్ తీసుకోగానే మనకు అంతా ఒక మైండ్ ఆబ్సెంట్ అయినట్టుగా, ఏమీ గుర్తురానట్టుగా కొన్ని సందర్భాలలో కూడా ఆ విధంగా కనబడతా ఉంటుంది. కాబట్టి ముందుగా ఎగ్జాములో ఎలాంటి టెన్షన్ లేకుండా సాధారణంగా ఒక మోడల్ ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగుతోనే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఎగ్జామ్ సెంటర్కి కనీసం ఒక గంటన్నర ముందే వెళ్ళే ప్రయత్నం చేయండి. మనకు 10 గంటలకు ఎగ్జామ్ ఉంటే 8:30 వరకే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే పొద్దుగాల టిఫిన్ చేయాలా, ఒక సెల్ ఫోన్ పట్టుకొని పోతారు. ఇంకోటి ఏంటంటే బెల్ట్ కూడా పెట్టుకునే ఒక ప్రయత్నం చేయవద్దు. ఆడి పోగానే బెల్టులు కూడా తీయిస్తున్నారు కాబట్టి బెల్ట్ అనేది పెట్టుకోకుండానే పోయే ఒక ప్రయత్నం చేయండి. అక్కడ ఎగ్జామ్ హాల్కి ఒక గంటన్నర ముందు కనుక మీరు పోగలిగితే ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదరబాదర పోయి 4 టికెట్ నెంబర్ చూసుకొని ఆ గోడ మీద అతుకుపెట్టిందని చూసుకొని టెన్షన్ పడే ఒక ప్రయత్నం జరుగుతుంది. టెన్షన్ పడొద్దంటే 8:30 వరకు మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండే ఒక ప్రయత్నం చేయండి. దానికి అనుగుణంగా, ఎందుకంటే ఇన్ని రోజుల పాటు చదివినాం, 6 గంటలకు ఇంటికాంచి బయలుదేరండి, వచ్చే నష్టం ఏం లేదు. పోత టైం మిగిలింది అనుకుంటే ఏ కరెంట్ అఫైర్స్ ఏదో ఒకటి పట్టుకొని పోయి మీకు టైం మిగిలితే అక్కడ ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఎగ్జామ్ సెంటర్ మాత్రం ఖచ్చితంగా పోండి. ఖచ్చితంగా పోయినప్పుడు టెన్షన్ అనే వాతావరణం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాస్తవానికి మనకు రూమ్లో గడియారం ఉంటే టైం సెన్స్ కనపడేది, కానీ గడియారాలు ఏముండవు. మనకు ఆ బెల్లుని అనుసరించి ఎగ్జామ్ రాసుకోవాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి ఎగ్జాముల్లో గుండె నిబ్బరంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ మన పేపర్ తీసుకోగానే ఏ కరెంట్ అఫైర్సో నీకు తెలియని ఆర్థమెటిక్ రీజనింగ్ లాంటి క్వశ్చన్లు వస్తే గాబరా పడకుండా నీకు తెలియని క్వశ్చన్లు వదిలిపెట్టి తర్వాత తెలిసిన క్వశ్చన్ల వైపు అడుగులు వేయండి. కొంత టెన్షన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ముందుగాల 10 ప్రశ్నలు మీరు పేపర్ తీయగానే మొదటి 10 ప్రశ్నలు మీకు ఏమీ తెలియదు అనుకో, మిగతా 140 నాకు తెలిసి ఉండవచ్చు అన్నట్టు అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. కానీ అరే నాకు రావడం లేదని టెన్షన్కు గురి కావద్దు. కాబట్టి ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లో ప్రశాంతంగా ఉండక ప్రయత్నం చేస్తే మనం కొంత సక్సెస్ రేట్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఎగ్జామ్ హాల్ పోగానే కనపడే ఒక వ్యక్తి ఎవరంటే ఇన్సులేటర్తో ఎట్టి పరిస్థితులలో గొడవ పడకండి. ఇన్సులేటర్లు కొంతమంది ఏమో అత్యుత్సాహంతో అతి చేస్తూ ఉంటారు, కొంతమందికి ఏమీ తెలియకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతాయి. 2 రకాలు ఉంటారు. కొంతమంది ఏమో అత్తెలితో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, రెండోది తెలియకుండా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆడ తెలుసుకునేవి తెలియని ఏమి లేవండి. మనకి ఇప్పుడు ఓఎంఆర్ షీట్ చూపిస్తా, దాని ప్రకారం మీరు ఫాలో కాండి. కాబట్టి అలా తెలియని అంశాలు లేవు,
గందరగోళపడాల్సిన అంశం ఏం లేదు. కానీ దయచేసి ఇన్సులేటర్ని ప్రశాంతంగా ఉండాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉంటే ఇన్సులేటర్ ప్రశాంతంగా ఉంటారు. ఒక 5-6 కనుక కన్ఫ్యూజ్ చేస్తే మీకంటే ముందే ఇన్సులేటర్ కన్ఫ్యూజ్ అయ్యి మీ రూమ్ మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇన్సులేటర్తో గొడవ పెడవద్దు. కానీ కొంత హత్యలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మీ మీద సుప్రీం అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు. కొంతమంది ఏమో సావధానంగా మనకు తెలియని అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కనీసం ఒక 2-3 గంటల పాటు అన్నా వాళ్ళకు దీనిపైన కొంత శిక్షణ ఇచ్చిన సందర్భాలు మనకు కనబడతాయి కూడా అర్థం చేసుకోండి. ఇన్సులేటర్తో ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడొద్దు, వాదనకు దిగొద్దు. దిగిన కారణంగా మనకు మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగాల వాళ్ళతోని కానీ పక్క వాళ్ళతోని కానీ ఎవరితోని కానీ మాట్లాడకపోవడం మంచిది. పదే పదే మన క్వశ్చన్ పేపర్లో చూడడము ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా జరుగుతాయి. కాబట్టి పక్క వారితో ఎగ్జామ్ వాళ్ళు ఎలాంటి లేదంటే మౌనంగా కూర్చొని ప్రశాంతంగా మీరు ఎగ్జామ్ రాసుకునే ఒక ప్రయత్నం చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకు 3 పేపర్లు ఉన్నాయి. ఫస్ట్ పేపర్ ఏమో జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్లో హిస్టరీ అండ్ పాలిటీ అండ్ సోషియాలజీ, థర్డ్ పేపర్ ఎకానమీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల అంశం ఏంటంటే సిలబస్లో 4th పేపర్లో ఉన్న తెలంగాణ మూమెంట్ సెకండ్ పేపర్లో మాత్రమే కనబడతా ఉంది. కాబట్టి గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమ చరిత్ర విషయంలోనే మనకు కొంచెము గందరగోళం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ మూమెంట్ మార్కులు చాలా తక్కువగా వస్తాయనే అంశాన్ని అర్థం చేసుకోండి. టోటల్గా చరిత్ర నుంచి తెలంగాణ మూమెంట్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు 80 నుంచి 100 మధ్య మార్కులు రావడానికి అవకాశం ఉంది. యాజ్ దట్ సిలబస్ ప్రకారం పేపర్ సెకండ్లో 50 మార్కులు తెలంగాణ హిస్టరీ మూమెంట్ ఉంటే ఫస్ట్ పేపర్లో ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అనే చాప్టర్లు సిలబస్లో ఇచ్చారు. అక్కడ 80 నుంచి 100 మధ్య మనకు మార్కులు రావడానికి అవకాశం ఉంటాయి. నెగటివ్ మార్కులు ఎక్కడ కూడా లేవండి. 450 మార్కులు ఉంటే 450 మార్కులు కంప్లీట్గా బబ్లింగ్ చేయాలి. కంప్లీట్ బబ్లింగ్ చేయాలి. ఏది కూడా వదిలిపెట్టవద్దు. ఏది కూడా వదిలిపెట్టవద్దు అంటే మనం కొన్ని ట్రిక్స్ పాటించాలి. ఏం పాటించాలి అంటే ఎగ్జామ్ అయిపోవడానికంటే ముందే అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు 10-15 నిమిషాల ముందే నీ పేపర్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలా. ఒకవేళ నువ్వు పూర్తి స్థాయి పేపర్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక 10 నిమిషాలన్నా ముందు నువ్వు ఫ్రీ కావాల్సిందే. నువ్వు మొత్తం 150 క్వశ్చన్లు చేయకపోయినా ఫ్రీ కావాల్సిందే. ఫ్రీ కాకపోతే మీరు మార్కులు కోల్పోతారు. ఎట్లా అంటే ఉదాహరణ 130 క్వశ్చన్లు మాత్రమే చూసిన టైం లేదు. టైం లేకపోయినా కూడా ఆపండి, అక్కడికి వరకు ఆపండి. ఆపి మిగిలినటువంటి క్వశ్చన్లు మనము ఆన్సర్ ముట్టుకోనటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఏదో ఒక ఆప్షన్ తీసుకొని నింపనటువంటి అన్ని బబ్లింగ్ అని నింపిరండి. ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. ఒకటి నింపి, రెండోది 3 నింపి గందరగోళ పడకుండా మొత్తంగా నువ్వు అటెంప్ట్ చేయని క్వశ్చన్లు ఒక 30 ఉన్నాయనుకో, 30కి ఒకటే పెట్టండి. 2, 6, 3 లేదా 1 ఏదైనా ఒకటి తీసుకొని కంప్లీట్గా అదే నెంబర్తో కనుక దిద్దితే 30 క్వశ్చన్లలో కనీసం అట్లీస్ట్ మనకి 7-8 క్వశ్చన్లన్నా తాకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటవి. మ్యాక్సిమం తాకుతాయి. కనీసం ఒక 8 నుంచి 10 క్వశ్చన్లు, ప్రతి 30 క్వశ్చన్లలో 7-8 క్వశ్చన్లు మనకు అదనంగా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక 10-15 నిమిషాల ముందే పేపర్ కంప్లీట్ కాకముందే 10 నిమిషాల ముందే ఆ చివరి బిల్లు 5 మినిట్స్ బిల్లు ఉంటుంది. అవసరం ఇందులో టైం అడగండి. ఒక 10 నిమిషాల ముందే మీరు రిలాక్స్ అయ్యి ఏ క్వశ్చన్లు అయితే నింపలేదో ఆ నింపని క్వశ్చన్లు అన్నీ కూడా మీరు అన్నిటి కూడా రౌండప్ చేసి ఒక ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంది, ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలి అంటే ఉదాహరణకు చరిత్ర క్వశ్చన్ నీకు బాగా తెలుసు, చరిత్రనే చేయండి. ఎకానమీ బాగొచ్చు, ఎకానమీలో తెలంగాణ ఎకానమీ బాగొచ్చు, తెలంగాణ ఎకానమీ చేయండి. సెకండ్ పేపర్లో పాలిటీ బాగొచ్చు, పాలిటీ క్వశ్చన్లే చేయండి. చేస్తే ఏమైందంటే ఎగ్జామ్ హాల్లో కొంత టెన్షన్ ఫ్రీ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఒకటే సమాధానం 2, 6, 3 తీసుకొని మొత్తం అవే క్వశ్చన్లు కనుక నింపితే మనకు కొంత ప్లస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ వచ్చే క్వశ్చన్లన్నీ కూడా జతపరచండి. ఈ క్రింది వానిలో సరికానిది జతపరచండి. జతపరచండి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కింద మీరు A1 B2 వెతుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏబిసిడీలనే ముందుగాల మీరు పక్కన గనక రాసుకుంటే ఇటువైపు A2 B3 C1 D2 D4 ఇట్లా కనుక రాసుకుంటే ఇది ఎక్కడ ఉందో చూసుకుంటే సరిపోతుంది. కానీ కింద కనుక మీరు వెతుకుతే
ఎక్కువ టైం పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడనే ఏ పక్కనే ఏమొస్తుందో దీంట్లో 4 రెండే తెలుసు, ఆ రెండే చూసుకో. B2 C3 మాత్రమే తెలుసు. ఇక్కడ C2 B2 ఏడుందో చూసుకొని దాన్ని మనం కనుక దగ్గర పోగలిగితే నీ టైము మిగలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే జతపరచడం అనే క్వశ్చన్లు ఇచ్చిన ప్రధాన ఉద్దేశమే నీ టైంని కిల్ చేయడమే. కాబట్టి ఆ టైంని కిల్ చేసే దగ్గర జాగ్రత్త కనుక మీరు వ్యవహరించగలిగితే ఈజీగా సక్సెస్ మార్కులు పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ జతపరచడాల దగ్గర కొంత మీరు టైంని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ముందుగా తెలిసిన క్వశ్చన్లు, తెలియని క్వశ్చన్లు, ఉదాహరణ 4వ క్వశ్చన్లు మీకు తెలియలేదు, 4వ క్వశ్చన్ మీకు తెలియదు అనుకో, 4వ క్వశ్చన్ దగ్గర మీరు ఏం చేయాలా, దాన్ని రౌండ్ అప్ పెట్టుకొని వదిలిపెట్టాలి. 4 తెలియదు రౌండ్ అప్ చేయండి, 12 తెలియదు రౌండ్ అప్ చేయండి, 16 తెలియదు రౌండ్ అప్ చేయండి, 25 తెలియదు రౌండ్ అప్ చేయండి. ఈ రౌండ్ అప్ క్వశ్చన్లు చివరిగా మళ్ళీ చూడండి. కాబట్టి దీనికానే ఆగకుండా నీకు తెలియని క్వశ్చన్లని క్వశ్చన్ పేపర్లలో రౌండ్ అప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తెలియని క్వశ్చన్లు క్వశ్చన్ పేపర్లలో రౌండ్ అప్ చేయండి, తెలిసిన క్వశ్చన్లు దిద్దండి. ఎప్పుడు బబ్లింగ్ అప్లై చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్లలో టిక్కులు పెట్టుకొని లాస్ట్కు బబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఒక్కటి కనుక మిస్ అయితే మొత్తం మిస్ అయితే, రో మొత్తం మిస్ అయితే ఆగమవుతారు. కాబట్టి దయచేసి నీకు ఒకటో క్వశ్చన్ చదివిన ఒకటో ఆన్సర్ తెలిసి ఒకటే అమ్మడే పెట్టేసి, 10వ క్వశ్చన్ తెలిసిన 10వ క్వశ్చన్ దగ్గర అమ్మటే ఆన్సర్ పెట్టేసాయి. కాబట్టి ఎప్పటి బబ్లింగ్ అప్పుడే చేయాలా. కానీ 150 క్వశ్చన్లని ఒకేసారి చేస్తానని కనుక కూర్చుంటే అది తలకు మించిన భారంగా మారుతుంది. టెన్షన్గా ఫీల్ అయితే, రో కనుక మిస్ అయితే మొత్తం పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పటి బబ్లింగ్ అప్పుడే చేయాలని నేను సూచిస్తున్నాను. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అవగాహన ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆ విధంగా మీరు చేసుకున్న సందర్భంగా ఫైనల్గా మీకు OMR షీట్ గురించి కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఇది OMR షీట్ అండి. ఎగ్జామ్ హాల్లో మీకు ఇచ్చే OMR ఇలాగే ఉంటుంది. ఆల్రెడీ మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, ఫాదర్ నేము, మన నేమ్ అన్నీ కూడా ముందుగా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఆల్రెడీ ముద్రించే వస్తూ ఉంది. లాస్ట్ ఎగ్జామ్లలో ఆల్ టికెట్ నెంబర్ కూడా వేసాడు ఉండేది. ఆల్ టికెట్ నెంబర్ వేయడంలో పొరపాటు పడి గందరగోళపడ్డ వాళ్ళు చాలామంది ఉన్న కారణంగా ఆల్ టికెట్ నెంబర్ ముందే, దానిపైన మీ ఫోటో ముందే వస్తుంది. కాబట్టి దాని గురించి టెన్షన్ కొంత తగ్గించుకున్న వాళ్ళం అవుతున్నాం. కానీ ప్రధానంగా మనం చేసే పొరపాటు ఎక్కడ చేస్తాము అంటే ఇక్కడ బుక్లెట్ నెంబర్ వేయాలి. బుక్లెట్ నెంబర్ ఉంది. ఈ బుక్లెట్ నెంబర్లో గతంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే 0 కింద వచ్చేవాళ్ళు, 0 కింద ఉండేది. కానీ ఈసారి 0 పైన ఉందండి. 0 పైన ఉంది. ఉదాహరణకు 1 4 0 5 7 9 2 1 ఇది ఆల్ టికెట్ నెంబర్ అనుకోండి. ఇప్పుడు 0 ఎక్కడ ఉంది? పైన ఉంది. 0 ఎక్కడ ఉందంటే పైన ఉంది. కాబట్టి 0 అనేది దగ్గర కొద్ది జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ 1 ఉంది. 1 ఈ విధంగా దిద్దే ఒక ప్రయత్నం చేయాలా. బబ్లింగ్ మొత్తం చేయాలా. అదేవిధంగా 4 ఇక్కడ ఏ రోలో ఉందో ఆ రోలు జాగ్రత్తగా, ఎందుకంటే ఈ బుక్లెట్ నెంబర్ కనుక నువ్వు తప్పేస్తే నీ పేపర్ వాల్యుయేషన్ కాదు. కాబట్టి బుక్లెట్ విషయంలో జాగ్రత్త పడండి. ముందుగా నెంబర్లు వేసుకోండి. ఆ నెంబర్ల కిందనే ఇక్కడ 9 ఉంది. 9 ఇక్కడ దిద్దాలా. మీరు పొరపాటు పడి 0 దగ్గర కనుక 9 దిద్దితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, దాన్ని కొట్టేస్తారు, అడ్ చేస్తారు, గందరగోళం. ఒకవేళ OMR షీట్ కనుక సరిగా ప్రింట్ కాకపోయినా, OMR షీట్లో నీ ఫోటో లేకపోయినా, ఇక్కడ గందరగోళం కనుక ఏమన్నా జరిగితే, సరిగా ముద్రించబడకపోతే ఈ యొక్క దీని స్థానంలో మీకు ఇచ్చే OMR షీట్ స్థానంలో కొత్త OMR షీట్ తీసుకోవచ్చు. ఆ కొత్త OMR షీట్లో మళ్ళీ ఈ వివరాలన్నీ, నీ ఆల్ టికెట్ నెంబర్ కూడా మొత్తం కూడా మళ్ళీ దాంట్లో వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముద్రించి నీ పేరు మీద ముద్రించి నీకే ఇస్తారు. ఒకవేళ అది మిస్ అయిందనుకో కొత్త OMR షీట్ ఇస్తారు. ఆ కొత్త OMR షీట్ పైన మీరు అడుక్కొని కొత్త OMR షీట్లో నింపడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు OMR షీట్ ఇంకోటి కూడా ఇస్తారు. రెండో అంశం ఏంటంటే ఇక బుక్లెట్ నెంబర్ వేసిన తర్వాత మీకు పేపర్ కోడ్ కాకుండా నెంబర్ ఇస్తున్నారు. ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా వేయాలి. వేయకపోయినా కూడా మీ పేపర్ వాల్యుయేషన్ అనేది కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. అంశాలు ఏంటంటే ఒకటి బుక్లెట్ నెంబరు, రెండవది ఆ బుక్లెట్ యొక్క కోడ్. ఆ కోడ్, ఈ 2 అంశాల గురించి జాగ్రత్త పడండి. మూడోది ఏంటంటే మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క సంతకం ఇక్కడ పెట్టాలా. ఇన్సులేటర్స్ ఎందుకని ఇక్కడ పెడతారు. దానితో పాటుగా ఇక్కడ ఇంగ్లీషులో I hereby given an understanding that I will return the
అని చెప్పేసి ఇక్కడ మనకి ఇంగ్లీష్లో రాసి ఉంది. ఇంగ్లీష్లో రాసిన దాన్ని యాజ్ ఈజీగా ఈ 3 లైన్లలో మీరు రాయాలి. ఈ యొక్క కార్యక్రమం అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి ఓఎంఆర్ షీట్లో ఇంకో అంశం ఏముంది ఇక్కడ ఓఎంఆర్ షీట్లో అంటే కింద మనకి ఇచ్చారు బబ్లింగ్ చేసేవి. ఈ బబ్లింగ్ చేసే ఎన్ని వరుసలు ఉన్నాయి? 1 2 3 4 5 ఈచ్ వరుసకు 30 నెంబర్లు ఇచ్చారు. కాబట్టి 30 31 పైకి వస్తుంది, మళ్ళీ 51, తర్వాత 91, 121 ఈ విధంగా మనకు ఇచ్చిన అంశాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ 3 వరుసలలో 150 క్వశ్చన్లు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓఎంఆర్ షీట్ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొత్తం 5 అంశాలు ఉన్నాయి. 1 బుక్లెట్ నెంబరు, 2 బుక్లెట్ కోడు, 3 సంతకం, 4 ఇన్సులేటర్ సంతకం, 5 ఇక్కడ ఇచ్చిన అంశాలను యాస్టీజ్గా రాసే కార్యక్రమం మొత్తం కూడా ఈ విధంగా మనకు ఓఎంఆర్ షీట్ అని ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎగ్జామ్ హాల్లో ఎలాంటి టెన్షన్ పడకుండా, నిబ్బరంగా, ఎవరితో మాట్లాడకుండా, ప్రశాంతంగా 2 బాల్ పాయింట్ పెన్నులు, ఆ పెన్నులు కూడా ఒకవేళ కొత్త పెన్ను పట్టుకొని పోవద్దు. ఎప్పుడైనా మీ పాత పెన్ను, ఒకవేళ పెన్నులు కనుక ఈరోజే ఈ వీడియో చూసిన మరుక్షణమే మీ దగ్గర పెన్నులు కనుక కొత్త పెన్నులు ఉంటే పెన్ను తీసుకొని కనీసం ఒక 2-3 పేజీలు రాసిన తర్వాత మీరు కనుక దాన్ని ఉపయోగిస్తే ఎగ్జామ్ హాల్లో మంచి పడడానికి అవకాశం ఉంది. కాబట్టి కొత్త పెన్ను కనుక యూజ్ చేస్తే కొంత అది అప్పుడే మొదలుపెట్టిన పెన్ను కాబట్టి సరిగా పడక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బబ్లింగ్ కూడా కంప్లీట్గా రౌండ్ చేయాలి తప్ప సగం కనుక మీరు కనుక చేసే ప్రయత్నం చేస్తే అది వాల్యుయేషన్ కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అన్నీ చేసుకోవాలా. అందుకే లాస్ట్ 10 నిమిషాలు ముందుగాల మీరు పేపర్ కనుక ఇస్తే ఆల్రెడీ దిద్దినటువంటి రౌండప్లు కూడా మళ్ళీ మొత్తం దిద్దుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముందే 10 నిమిషాల ముందే పేపర్ కంప్లీట్ చేసుకోండి. ఆ పేపర్ కంప్లీట్ చేసిన తర్వాత దిద్దనివి కానీ, మిగిలిన అటెంప్ట్ చేయని క్వశ్చన్లు కానీ, సరిగా దిద్దిన వాళ్ళు ఏదైనా అంశాలు కానీ మొత్తం దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 15 నిమిషాల ముందే మీరు పేపర్ కంప్లీట్ చేసుకొని అన్ని రౌండప్లు ఒకసారి చేయండి. అటెంప్ట్ చేయని క్వశ్చన్లన్నీ లాస్ట్గా చేయండి. ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. 450 క్వశ్చన్లు కంప్లీట్గా నింపి రావాల్సిందే, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి. హాల్ టికెట్ నెంబర్ వాళ్ళే ఇస్తూ ఉన్నారు. నువ్వు నింపాల్సిన బుక్లెట్ కోడ్ మాత్రమే, అలాగే బుక్లెట్ నెంబర్ వేయాలా, 2 సంతకాలు పెట్టాలి. కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఓఎంఆర్ షీట్ పోగానే కొంత జాగ్రత్త, ఒక నిమిషం పేటు చూడండి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్ పోగానే మనకు కొంత టెన్షన్గా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎగ్జామ్ హాల్ దగ్గరికి ఎలాంటి వస్తువులు కూడా తీసుకొని పోయి వాళ్ళని దాచిపెట్టుకోవడానికి విష ప్రయత్నం చేసి లైన్లు కట్టి, క్యూలు కట్టి, వస్తువులు తీసుకోవడానికి పెద్ద లైన్లు కట్టి గందరగోళాలు గురి కావద్దు. కాబట్టి 8:30 వరకు ముందుగాలనే మీరు ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ గ్రూప్ 2-3 ఎగ్జామ్లకు సంబంధించి చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ఆ ప్రిపరేషన్ అంతా మన 2 రోజులలో గుర్తుపెట్టుకునే విధంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నీ గుర్తొస్తాయి. ఆడి రాగానే గుర్తొస్తావు రాదని ఒక భ్రమలో మీరు ఉంటారు. సీరియస్గా చదివిన వాళ్ళు ఎగ్జామ్ హాల్ పోగానే ఆ క్వశ్చన్ చదవగానే కంపల్సరీ గుర్తొస్తాయి. కాబట్టి క్రింది వాణిలో సరికానిది, సరి అయినది అన్న అంశాలు వచ్చినప్పుడు జాగ్రత్త చూడండి. ఈ క్రింది వాణిలో సరికానిది అన్న పాయింట్ వచ్చినప్పుడు కంపల్సరీగా పెన్ను పెట్టి అండర్లైన్ చేయండి. సరైనది అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్ ఏం అడిగాడు, సరైనది అడిగిండా, సరికానిది అడిగిండా అనే అంశాల పైన ఎమ్మటే మీరు క్వశ్చన్ చదివేటప్పుడు అండర్లైన్ కనుక చేస్తే, హైలైట్ కనుక చేసుకోగలిగితే వాడు అడిగింది సరికానిది కాబట్టి 3 క్వశ్చన్లు రైట్ ఉంటాయి, 3 క్వశ్చన్లు రైట్ ఉంటాయి, ఒకటి తప్పు ఉంటుంది. ఏంటి సరికానిది అన్నప్పుడు. ఈ క్రింది వానిలో సరైనది అన్నప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, 1 2 3 4 ఇస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏబిసిడి ఇస్తా ఉన్నాడు. ఏబిసిడ్లు ఇచ్చి 1 2 3 2 3 4 1 2 5 1 ఈ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి జాగ్రత్త పడండి. అంటే ఇక్కడ ఈ క్రింది వాణిలో సరికానిది అన్నప్పుడు ఇంతవరకే ఉంటాయి. ఒకవేళ అలా కూడా ఇచ్చేయవచ్చు. సరికానిది అన్నప్పుడు కూడా ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సరికానిది, సరి అయినది జతపరచండి. ఈ 3 క్వశ్చన్లు వచ్చినప్పుడు కొంత జాగ్రత్త పడుతూ ఎగ్జామ్ హాల్లో మీరు నిబ్బరంగా ఎగ్జామ్ రాయగలిగితే, ఎందుకంటే మనము ఉద్యోగం వచ్చింది రాంది ఎన్ని మార్కుల తేడాతో ఉంటుంది, పేపర్కు 5 మార్కులు అండి.
పేపర్కి 5, 3 పేపర్లకు సంబంధించి 15 క్వశ్చన్లు. నీకు ఉద్యోగం వస్తుందా రాదా అన్నప్పుడు ఇన్నే ఉంటుంది. మరి 5 మార్కులు, పేపర్కి 5 మార్కులు ఎక్కడ మనం లాస్ అవుతున్నాం? ఎగ్జామ్ సెంటర్లో లాస్ అవుతున్నాం. ఎగ్జామ్ సెంటర్లో ఒక్కోసారి తెలిసిన క్వశ్చన్లు కూడా తప్పు చేయడము, ఇలాంటి చేసి లాస్ అయ్యి ఉద్యోగాన్ని కోల్పోతూ ఉన్నాం. కాబట్టి మనం చదివిన కాడికి తెలిసిన క్వశ్చన్లు కరెక్టుగా కనుక మనం ఆన్సరింగ్ చేయగలిగితే సక్సెస్ సాధించినట్టే. ఎందుకంటే ఏ పేపర్లోనైనా ప్రతిసారి జరిగేటటువంటి ఇబ్బందులు ఏమిటంటే ఈ విధంగా తెలిసిన క్వశ్చన్లు పేపర్కి 5 నుంచి 10 మార్కులు కోల్పోయి 2 సంవత్సరాల కష్టాన్ని బూడిదల పోసిన పన్నీర్లాగా మారుస్తూ ఉన్నాం. కాబట్టి క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. వాడు క్వశ్చన్ ఏమడిగిండో గుర్తించిన తర్వాత ఆన్సర్లోకి వెళ్ళండి. క్వశ్చన్నే సరిగా చదవకుండా ఆన్సర్లు కనుక గుర్తించే ప్రయత్నం జరిగితే నీ క్వశ్చన్ ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా తప్పు పెట్టే ప్రయత్నం జరుగుద్ది. కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడకుండా ఎవరిని డిస్టర్బ్ మీరు చేయొద్దు. మిమ్మల్ని డిస్టర్బ్ గురయ్యే విధంగా వాతావరణాన్ని మీరు కల్పించుకోవద్దు. ఈ 2 అంశాలను పరిశీలించాలి. కాబట్టి మీరు డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే అలాంటి వాతావరణాన్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఎక్కడనైనా డిస్టర్బ్ గురైతే ఎగ్జామ్ హాల్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఇచ్చిన అంశాలు మీకు ఒక 6 అంశాలు చెప్పాను. నో టెన్షన్, ప్రశాంతంగా ఉండండి. ఇన్సులేటర్తో గొడవ పడవద్దు. నో నెగిటివ్ మార్క్స్, అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయాలా. 15 నిమిషాల ముందే పేపర్ కంప్లీట్ చేయండి. తెలియని ప్రశ్నలు ఒకటే సమాధానం ఎన్నుకోండి. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ క్రాస్ చెక్ చేసుకోండి. ఫైనల్గా ఎగ్జామినర్కి మీరు ఓఎంఆర్ షీట్ ఇచ్చేటప్పుడు క్రాస్ చెక్ చేసుకొని సంతకం పెట్టినా లేదా, ఇక్కడ బుక్లెట్ నెంబర్ వేసినా లేదా, బుక్లెట్ కోడ్ వేసినా లేదా, ఇన్విజిలేటర్ సంతకం పెట్టిండా లేదా, కింద రాశానా లేదా అన్న కాన్సెప్ట్ని చూసుకొని 15 నిమిషాల ముందు అన్ని రౌండప్లు కూడా ఖచ్చితంగా ఒకే విధంగా మీరు ఉండే విధంగా 150 క్వశ్చన్లు మొత్తం కూడా దిద్ది ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చేసి రాగలిగితే మనము ఒక్కొక్క 5 మార్కులు మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నియమాలన్నీ పాటిస్తారని, ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాసి మీరు పడిన కష్టానికి ఫలితం దక్కాలని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. ఈ యొక్క గ్రూప్ 3 ఎగ్జామ్ సంబంధించి అదే మాదిరిగా గ్రూప్ 2కు సంబంధించి తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అనే 3 కాన్సెప్ట్ల పైన గ్రాండ్ టెస్ట్లు పెట్టడం జరుగుతూ ఉంది. గ్రాండ్ టెస్ట్లని మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయాక మనం పెట్టేటువంటి గ్రాండ్ టెస్ట్లలో మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఇప్పటివరకు చదివిన అంశాలు, గందరగోళ అంశాలను కూడా కొంచెం క్లారిఫికేషన్ చేస్తూ గ్రూప్ 2లో మరిన్ని మార్కులు పెంచుకునే విధంగా హిస్టరీ పార్ట్ వరకు 250 మార్కులు హిస్టరీ పార్ట్ వరకు నేను మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేస్తూ ఉన్నాను. క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ విధంగా మనం నిర్వహించబోతున్నాం. కాబట్టి దాన్ని కూడా మీరు పరిశీలిస్తారని భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.